నమస్కారం న్యూస్9 టీవీకి స్వాగతం. జాతీయ గీతాన్ని అవమానించారు అంటూ ఖమ్మం పట్టణంలో బీజేపీ బీజేవైఎం శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టాయి. कांग्रेस पार्टी भारत माता के नायकत्व भारतीय जनता पार्टी IAS గుండాలారా చైనీస్ కుక్కలారా ఈ దేశంలో ఉండాలంటే కాంగ్రెస్ గుండాలారా కాంగ్రెస్ దేశంలో కుక్కలారా చైనీస్ కాగులారా कांग्रेस हटाओ कांग्रेस हटाओ कांग्रेस हटाओ कांग्रेस हटाओ डाउन डाउन राहुल डाउन डाउन राहुल डाउन डाउन सोनिया डाउन डाउन सोनिया डाउन डाउन कार्गे परदेशం పాటపాడు దేశద్రోహ శక్తులారా ఈ దేశం తిండికి పరదేశం పాటపాడు దేశద్రోహ శక్తులారా డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ సోనియా డౌన్ డౌన్ సోనియా డౌన్ డౌన్ సోనియా డౌన్ డౌన్ సోనియా డౌన్ డౌన్ రాహుల్ గాంధీ భారత్ మాతా కీ జై दलित कलारा दलित कलारा दलित कलारा जय 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 माता जय 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 माता ఆగస్టు 15 రోజు దేశ ప్రజలందరూ కూడా సగర్వంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ జాతీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆఫీసులో స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ వందే మాత్ర గేయం ఆలపిస్తుండగా సోనియా గాంధీ ఆపండి ఆపండి అని దేశభక్తికి విరుద్ధంగా ఇటలీ వారసురాలు కాబట్టి మాతృభూమి పైన భారతదేశం పైన వారికి ఏమాత్రం ప్రేమ కానీ గౌరవం కానీ లేకుండా అందరూ చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వందే మాత్రాన్ని ఆపమని చేసిన దానికి ఈరోజు ఖమ్మం జిల్లాలో భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పైన సోనియా గాంధీ పైన ఖర్గే పైన కేసులు నమోదు చేయాలని వాళ్ళు బేషరతుగా భారత ప్రజలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటిసారి కాదు. వారు భారతదేశం పట్ల ఎప్పుడు కూడా విషం కక్కుతూ పరదేశీ బిస్కెట్లకు ఆశపడుతూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, భారతదేశంలో స్థిరత్వం లేకుండా అల్లకొల్లాలు సృష్టించాలనే ఆలోచనతోనే ఇక్కడ పుట్టి ఉంటే ఈడ దేశం మీద భక్తి ఉండేది. వారు పరదేశం నుంచి వచ్చారు కాబట్టి భారతదేశం అన్నా, భారతదేశ ప్రజలన్నా, భారతదేశ గీతాలన్నా కూడా వాళ్ళకి భక్తి లేకుండా, గౌరవం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమితేనే మన దేశ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు, దేశం భద్రతగా ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే ఈ దేశం నుంచన్నా వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జాతీయ గేయాన్ని మధ్యలోనే ఆపమని చెప్పారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం గాంధీ చౌక్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసనకు దిగిన కార్యకర్తలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల చిత్రపటాలను దహనం చేశారు. జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. జాతీయ గేయాన్ని అవమానించి కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ నేతలు తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఏమంటున్నారు ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.